సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. Lord God, my Heavenly Father, I thank Thee and praise Thee, God, for giving this day. Lord Father, Lord, thank You for bringing us here and adding a new day in our lives. So, Lord Father, Lord, as we have gathered here to praise You and worship You, Lord Father, Lord, let only Your name be praised and be glorified and exalted, O Lord Jesus. Lord, let You rule our hearts and our minds, O Lord Father, and speak through us to Your word, O Lord Father, and be with us and guide us throughout the worship, O Lord Father. In the name of Jesus I pray. Amen. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపెను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపెను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గులాలో చీకనులో చీయసిని చూచి కనుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. పరలోక దూతాలి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశించగా, పరలోక దూతాలి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశించగా. అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకార బంధకములు తొలగిపోయెను. అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకార బంధకములు తొలగిపోయెను. అరే గొల్లాల చీకనులు చీయసిని చూచి కనుకలిచి పాటలు పాడి నాట్యముల పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. కరుణగల రక్షకుడు ధరకేగెను, పరమును వీడి కడుదీనుడాయెను. కరుణగల రక్షకుడు ధరకేగెను, పరమును వీడి కడుదీనుడాయెను. పరములను సెగే పరమ తండ్రి తనయుని, మనకొసగెను రక్షకుని శుభవేళ. పరములను సెగే పరమ తండ్రి తనయుని, మనకొసగెను రక్షకుని శుభవేళ. అరే గులాలు చీకనులు చీయసిని చూచి కనుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే పశుల పాకలో, పాపమంతయు రూపుమాపెను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపెను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే
మనం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు బేస్ అయితే వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు పోయిన గత వారం మనము క్రిస్మస్ మెసేజ్ స్టార్ట్ చేశాం. క్రీస్తు పుట్టుక గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు పుట్టుక గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు గత వారం యేసు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు, ఆయన మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా తన ప్రజలని పాపము నుంచి రక్షించటానికి క్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడనే మాటని మనం ధ్యానించాం. ఆ పాపము మనకు అడ్డుగోడగా ఉంటే అది మన ఆత్మీయ స్థితిని ఎంత నాశనం చేస్తుందో మనం విన్నాం. ఈరోజు మనము ఆ యేసుక్రీస్తు పుట్టుక గురించి రెండో విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు రెండో విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38, 39 వచనాలని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38, 39 వచనాలను చూద్దాం. యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చూడండి, యేసయ్య పిలాతు ముందున్నాడు. పిలాతు ముందున్న ఈ యేసయ్య పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అనేక ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు పిలాతుకి సమాధానం చెప్తున్నాడు, నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ భూలోకంలో నేను పుట్టి తిని అంటున్నాడు. ఐ కేమ్ టు టెస్టిఫై ద ట్రూత్ ఆన్ దిస్ ఎర్త్ అనే మాట అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం అంటే ఏంటి? ఆ సత్యంలో మనం ఎందుకు కొనసాగాలి? సత్యాన్ని ఎందుకు చాలామంది తృణీకరిస్తారు, నిరాకరిస్తారు? సత్యంలో నడిస్తే మనకి ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది అనే విషయాలు ఈరోజు నేర్చుకుందాం. ఆ సత్యము యేసుప్రభు అంటాడు, నేను సత్యము గురించి సాక్షించుటకు ఈ భూలోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనము వాక్యాలు ఏం చదువుతామంటే, ధర్మశాస్త్రము మోషే వల్ల వస్తే కృప ఇక సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చాయని చదువుతున్నాం. లా కేమ్ త్రూ మోసెస్, బట్ ట్రూత్ అండ్ గ్రేస్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్. ప్రేమ దాని బిడ్డారా, మనము కృప వల్ల దేవుని చేత రక్షించబడితే, ఆయన సత్యములో మనం స్థిరపరచబడ్డప్పుడు ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ వీ వాక్ ఇన్ ట్రూత్, వీ లెర్న్ ద ట్రూత్ అండ్ వీ వాక్ ఇన్ ట్రూత్. సత్యము తెలుసుకొని సత్యంలో నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే వెంటనే ఈ ప్రశ్న చాలామంది అడగాలి. ప్రతి క్రైస్తవులు అడిగితే ఖచ్చితంగా జవాబు వస్తుంది. వెంటనే పిలాతు అన్నాడు, సత్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ట్రూత్ అని వెంటనే పిలాతు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. అవునండి, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం చెప్తుంది, దేవుని వాక్యమే సత్యము అనే మాట చెప్తుంది. గాడ్స్ వర్డ్ ఈజ్ ద ట్రూత్. దేవుని వాక్యమే సత్యముగా ఉన్నట్లుగా మనకి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యము సత్యమైతే ఈ వాక్యము అనేకులు ఎందుకు తృణీకరిస్తూ ఉన్నారు అనే విషయాలను కూడా ఈరోజు వాక్యంలో చూద్దాం. యేసు ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలను చూసుకుందాం ఒక్కసారి. ఈ సత్యము, వాక్య రూపంలో ఉన్న సత్యము ఎలా మనల్ని స్వతంత్రులు చేస్తుంది, ఎప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే మాట అక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చూద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారు అవుతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పెను. చూడండి, సత్యమును గ్రహించడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ వర్షన్లో చాలా చక్కగా మాట ఉంటుంది, యూ షుడ్ నో ద ట్రూత్.
సత్యమును గ్రహించినప్పుడు సత్యము గురించి జ్ఞానము అంటే దేవుని వాక్యం గురించి మనం జ్ఞానం సంపాదించినప్పుడు మనం నిజంగా దేవుని మార్గంలో నడుస్తాం. ఎందుకంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా ఓ మాట అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. మరి ఆ సత్యములో మనం నడవాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మనం ఆచరించే వాళ్ళుగా ఉండాలి. అక్కడ యేసు ప్రభు నమ్మిన యూదులతో యేసయ్య అంటున్న మాట, మీరు నిజముగా నా శిష్యులుగా ఉండాలి అంటే మీరు సత్యమును ఎరగాలి. యూ షుడ్ నో ద ట్రూత్ అనే మాట అన్నాడు. సో ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు శిష్యులుగా యేసు ప్రభుతో నడవాలి అంటే వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు తెలుసుకోవాల్సింది, వాళ్ళు గ్రహించాల్సింది, వాళ్ళు జ్ఞానం సంపాదించింది దేవుని సత్యము గురించి, దేవుని వాక్యం గురించి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆ దేవుని వాక్యము మనకు తెలియదో, ఎప్పుడైతే ఆ దేవుని గురించి జ్ఞానం మనకు తెలియదో, అప్పుడు ఏం చేస్తామంటే అసత్యంలో నడుస్తాం, మన ఇష్టానుసారంగా నడుస్తాం. ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు ఆ ఎడారిలో తిరిగారు, కానీ వాగ్దాన భూమికి చేరలేకపోయారు. అలాగే క్రైస్తవుడి జీవితం అవుతుంది. ఎందుకంటే అసత్యంలో నడుస్తాడు, తప్పుడు మార్గంలో నడుస్తాడు, కానీ దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎడారిలో నడుస్తాడు, కానీ గమ్యాన్ని చేరుకోలేడు. ఎందుకంటే సత్యములో ఈయన స్థిరపడలేదు కాబట్టి, దేవుని వాక్యములో వీళ్ళు స్థిరపడలేదు కాబట్టి. మనము కొంచెం ముందుకెళ్ళి వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు చూడండి, పౌలు కూడా అదే మాట అంటున్నాడు. ఈరోజు నేను కృప వల్ల నేను రక్షించబడ్డాను, కానీ సత్యంలో నేను స్థిరపడేవాడిగా ఉంటున్నాను. ఒక ప్రశ్న ఖచ్చితంగా మనమందరము అడుగుతాం. అదేంటి అంటే, ఎందుకు మరి ఇది సత్యమైతే, నిజంగా దేవుని వాక్యమైతే సత్యమైతే ఎందుకు ప్రజలు నిరాకరిస్తారు? వై పీపుల్ రిజెక్ట్ దిస్ ట్రూత్ ఆఫ్ గాడ్? నేను 7 కారణాలు క్లుప్తంగా మీకు ఈరోజు చెప్తాను. ఎందుకు అది సత్యమైనప్పటికీ, అది దేవుని మార్గమైనప్పటికీ, ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నప్పటికీ, ఆ క్రీస్తే సత్యస్వరూపిగా ఈ భూలోకంలో వచ్చినప్పటికీ, ఆ క్రీస్తు ఈ భూలోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మని ఈ భూలోకంలో పంపించాడు. అందుకే యేసయ్య యోహాను సువార్తలో అంటాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? సర్వసత్యంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేది మనకు వరాలు ఇచ్చి, మనం అద్భుతాలు చేసి, మనం అది చేది ఇది చేయడానికి కాదు. మొట్టమొదటిగా ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో, సత్యస్వరూపి అయిన ఆత్మదేవుడు వస్తాడో, ఆయన ప్రతి క్రైస్తవుని సర్వసత్యములోకి నడిపిస్తాడు. హీ విల్ లీడ్ ద పీపుల్ ఇన్ ట్రూత్. ప్రేమ దేవుని బిడ్డలారా, అది లేకపోతే, ఆ సత్యములో ఆయన నడిపించకపోతే మనము దేవుని మార్గంలో నడవనట్లే. పిలాతు చాలా చక్కని ప్రశ్న అడిగాడు, సత్యం అంటే ఏంటి? వాట్ ఈజ్ ద ట్రూత్ అనే మాటను అడిగాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు సత్యంని అదే ప్రశ్న అడిగితే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. ఇంకా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. 2 వ్యక్తులు అడిగారు. ఏమడిగారు తెలుసా అండి? ఆ జైలు అధికారి ప్రశ్న అడిగాడు. జైల్లో పౌలు శిలలు ఆ యొక్క మహిమలో పాటలు పాడినప్పుడు, ఆ భూకంపం వచ్చి జైలు గోడలు బద్దలైనప్పుడు, ఆ గొప్ప అద్భుతాన్ని ఆ జైలు అధికారి చూసి పౌలు శిలలతో అడుగుతున్నాడు, అయ్యా నేను కూడా రక్షించబడాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో మనందరము కూడా ఈ ప్రశ్న, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నేను రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలనే ప్రశ్న అడిగితే చాలా చక్కగా ఉంటుంది. మనం రక్షణ లభిస్తుంది మనకి. ఇంకో వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తి ఇంకో ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని ప్రశ్న అడిగాడు. సద్బోధకుడా, మంచి బోధకుడా, నేను నిత్య జీవం పొందాలి అంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఈ 3 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి. 1, సత్యం అంటే ఏంటి? 2, నేను రక్షణ పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? 3, నేను నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి? ఆ యొక్క ధనవంతుడు ఈ మాటను అడుగుతున్నాడు యేసయ్యని. సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందాలి అంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం.
కానీ క్రీస్తు లేని క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నారు. క్రీస్తు లేని క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రిస్టోస్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధించే పండుగ క్రిస్మస్ పిలువబడుతుంది. కానీ మనం జరుపుకునే పండుగలో క్రీస్తు ఉన్నాడా, లేకపోతే మన ఆర్భాటమే ఉందా? క్రీస్తు ఉండాలి అంటే మనం క్రీస్తులో ఆ క్రిస్మస్ని జరుపుకోవాలంటే మనం సురక్షితంగా రక్షణలో ఉండాలి, సత్యంలో మనము స్థిరపడ్డ వాళ్ళగా ఉండాలి. నేనేం చెప్పాను? వాక్యము సత్యమే, దేవుని వాక్యమే సత్యము అని చెప్పాను. ఆ సత్యము దేవుడు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడొద్దెండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే శరీరధారి అయి ఈ భూలోకంలో క్రీస్తు రూపంలో వచ్చెను అని రాయబడింది. ఈరోజు దేవుడే వాక్య రూపంలో మన మధ్యలో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవులకి సత్యంలో ఎందుకు స్థిరపడరు అంటే ఆ వాక్యాన్ని చదివే టైం లేదు. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అస్సలు టైం లేదు, వాక్యాన్ని చదివే ఆ యొక్క సమయము అస్సలు లేదు. కొన్ని సందర్భాల్లో యూట్యూబ్లో మెసేజ్లు వింటున్నాం, కానీ దేవుని వాక్యముతో మనము సమయాన్ని గడపటం లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. దానివల్ల నేను ఒక మంచి మాటను విన్నాను. క్రైస్తవులంట దేవుడు కాపుదలగా ఉంటాడంట, కానీ హీ విల్ బి ఏ షీల్డ్ టు యూ. ఆ కాపుదల నీ చుట్టూ ఉన్నప్పుడు నీకేం కాదు. యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడు? ఓ కంచెని వేశాడు. ఆ యోబు చుట్టూ కంచె ఉన్నంత వరకు సాతాను యోబుని కానీ యోబు కుటుంబాన్ని కానీ ముట్టుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది వేరే సంగతి. సో ప్రతి క్రైస్తవుడి చుట్టూ గాడ్ విల్ హ్యావ్ ఎ షీల్డ్. నీ చుట్టూ కూడా దేవుడు కంచెనేసి ఉంచుతాడు. కానీ ఎప్పుడైతే మనం సత్యంలో నడిచినంత కాలం ఆ కంచె మన చుట్టూ ఉంటూ ఉంది. కానీ ఎప్పుడైతే మనం అసత్యంలో నడుస్తామో, మన ఇష్టానుసారంగా నడుస్తామో, మన సొంత ఆలోచనల ప్రకారం నడుస్తామో, మన సొంత పద్ధతుల ప్రకారం నడుస్తామో, దేవుడు ఆ కంచెని తీసేసినప్పుడే సమస్యలు క్రైస్తవుని వెంటాడుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. 7 కారణాలు మనం చూద్దాం బైబిల్లో నుంచి ఈరోజు. మొట్టమొదటి కారణం యేసు ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్తకి వెళ్దాం, 8వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు చదువుకుందాం. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? చూడండి, యేసు ప్రభు అక్కడున్న వాళ్ళతో అంటున్నాడు, యూదులతో, మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. చూడండి, సాతాను ఆది నుంచి సత్యమందు నిలిచినవాడు కాదు, వాడు అసత్యంలో నడిచేవాడు. కనుక ఎవరెవరైతే సత్యంలో స్థిరపడట్లేదో వాళ్ళందరినీ అపవాది అసత్యంలో నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆదాము ఏవా హ్యాపీగా ఉన్నారు ఏదోము తోటలో. ఆ హ్యాపీగా ఉన్న ఆదాము ఏవో తోటకు దగ్గర వచ్చేమన్నాడు, చిన్నగా ఒక అనుమానం క్రియేట్ చేశాడు. దేవుని వాక్యం మీదనే ఒక అనుమానాన్ని క్రియేట్ చేశాడు. ఆ అనుమానం ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వెంటనే దేవునికి అవిధేయించినట్లుగా దేవుని మహిమని దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టుగా చూస్తున్నాం. అపవాది ఏం చేస్తాడంటే అబద్ధాలు చెప్తాడు, అసత్యంలో నడిపించాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు ఎందుకు నా మాటలు మీరు లెక్క చేయటం లేదు? వై ఆర్ యు నాట్ హీడింగ్ టు మై వర్డ్? నేను సత్యపు మాటలు చెప్పినప్పుడు మీరు నా మాట వినకుండా అపవాది యొక్క మాటలు వింటున్నారు, అసత్యపు మాటలు వింటున్నారు. వాడు మొదటి నుంచి మోసగాడుగా ఉన్నాడు. యు ఆల్వేస్ లిసన్ టు ద లైస్. ఎప్పుడైనా మనం వింటూ ఉంటాం, చెడు తొందరగా పాకుతుందంట, మంచి స్లోగా పాకుతుందంట. హల్లెలూయా. దాని తర్వాత వచనం చదువుదాం, 8వ అధ్యాయం 45వ వచనం. యేసయ్య అంటున్న మాటను చూద్దాం. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక, సత్యమునే చెప్పుచున్నాను కదా, మీరు నన్ను నమ్మరు. మీరు నన్ను నమ్మరు. ఐ యామ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నేను సత్యమునే చెప్తున్నాను కదా, మరి మీరు ఎందుకు నమ్మడం లేదు? సో మొట్టమొదటి చెందిన వాళ్ళు దేవుని చెప్పిన మాటలు వినకుండా
అపవాది చెప్పిన అబద్ధాలని అసత్యాలని వాళ్ళు వింటారు కాబట్టి దేవుని సత్యాన్ని వాళ్ళు నిరాకరిస్తారు. దేవుని సత్యాన్ని నిరాకరించడం అంటే రక్షణ నిరాకరించడం. రక్షణ నిరాకరించడం అంటే రక్షకుడిని నిరాకరించడం. హల్లెలూయా. రెండవ కారణానికి మనం వెళ్దాం. మనం చూస్తున్నాము యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఎందుకు చాలామంది సత్యాన్ని నిరాకరిస్తారు, సత్యం నుంచి వైదొలుగుతారు అంటే మొట్టమొదటిగా దానికి రెండవ కారణం మనం గమనిస్తే వాళ్ళకి జ్ఞానము లేక, సత్యము గురించి జ్ఞానము లేక వాళ్ళు సత్యము నుంచి వైదొలుగుతారు. lack of knowledge about the truth, lack of knowledge about the word of God will lead them away from the truth. ఆ యొక్క సత్యము గురించి వాళ్ళు అవగాహన ఉండదు కాబట్టి, సత్యము గురించి జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు దేవుని నుంచి దూరంగా వాళ్ళు జీవించే ప్రయత్నం చేస్తారు. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? చూడండి ఆ వచనం మనము 5వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నారా? ఓకే. అయితే హోషేయ ప్రవక్త కూడా దేవుడు ఈ మాట అంటూ ఉన్నాడు. నా ప్రజలు ఎందుకు నశిస్తున్నారు అంటే జ్ఞానము లేక నశిస్తున్నారు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంది, మీరు తర్వాత చదువుకోండి. చూడండి ఎందుకు మనము నశిస్తున్నాం. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మనము దేవుడి యొక్క వాక్యం ప్రకారంగా దేవుడి గురించి మనం జ్ఞానము లేకుండా మనం జీవిస్తున్నాం. ఎందుకు జ్ఞానం లేదు? ఎందుకు సత్యం గురించి జ్ఞానం లేదు? వై వీ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ద ట్రూత్? ఎందుకు అంటే ఒకటే కారణం ఏంటంటే దాన్ని బైబిల్ని మనం చదివే సమయం కానీ మనకు లేదు. సముద్రం ఒడ్డుకెళ్తే మీకు రంగురంగుల రాళ్ళు, మామూలుగా దాన్ని పెబుల్స్ అంటాం. ఈ రంగురంగుల రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? మామూలుగా సముద్రం ఒడ్డులో రంగురంగు రాళ్ళు దొరుకుతాయి, మనం ఏరుకోవచ్చు. కానీ అదే మనకు ముత్యాలు కావాలనుకోండి, పర్ల్స్ కావాలనుకోండి, ఎక్కడ దొరుకుతాయి? కొంచెం సముద్రం లోతుగా వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే డీప్ డైవింగ్కి వెళ్ళాలి. లోతుగా వెళ్తేనే మనకు ముత్యాలు దొరుకుతాయి, పర్ల్స్ దొరుకుతాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కూడా అలాంటిదే. సామెతలు, ఆ మాట చూద్దాం. ఒక మాటని సామెతలు 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. దేవుని వాక్యము ఒక ఐశ్వర్యముతో అక్కడ పోలుస్తూ ఉన్నాడు. హిడెన్ ట్రెషర్గా అక్కడ రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం వాక్యాన్ని. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూద్దాం. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దేవుని వాక్యాన్ని వెతకాలి అని చెప్తున్నాడు. దాచబడిన ధనం అంటే చూడండి, మనం అదే పర్ల్స్ కోసం అయితే, ఏమంటారు, ముత్యాల కోసం అయితే లోతుగా సముద్రం లోతుగా వెళ్ళి వెతికినట్లుగా దేవుని వాక్యము, దాచబడిన ధనము, దేవుని వాక్యాన్ని కూడా అలాగే పరిశోధించాలి. అలాగే నిగూఢమైన సత్యాలని మనం వెతికి దేవుని వాక్యంలో కనుక్కొనాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని వాక్యంతో మనం సమయాన్ని గడిపినప్పుడే. హల్లెలూయా. ఎందుకంటే ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఈరోజు చాలా బోధలు వింటున్నాం, యూట్యూబ్లో అనేక మెసేజెస్ వింటున్నాం, కానీ ఏది కూడా విడుదలను తీసుకొని రావడం లేదు. అన్నిటినీ నమ్ముతున్నాం. అది బాగుంది, ఇది బాగుంది అంటున్నాం. కానీ ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు సత్యంలో స్థిరపడ్డావా లేకపోతే మిడిమిడి జ్ఞానంలో ఉన్నావా? హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అంటారు.
ఏదో కొద్ది పోర్షన్ మనకు బైబిల్ తెలుసు, కొంత భాగం మనకు బైబిల్ తెలుసు. చిన్నప్పటి నుంచైనా కొంత భాగమే బైబిల్ తెలుసు, అదే నమ్ముతున్నాం, అదే విశ్వసిస్తున్నాం. కానీ లోతుల్లోకి వెళ్ళినప్పుడే నీకు విడుదల వస్తుంది, నీకు ఆత్మీయంగా విడుదల వస్తుంది. ఆ విడుదల ఏం చేస్తుందంటే నిన్ను అభివృద్ధిలోకి నడిపిస్తుంది. నీ ఆత్మ వర్ధిల్లినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లేవాడిగా ఉంటావు. నీ ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుందంటే నువ్వు సత్యంలో స్థిరపడ్డప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ కారణం ఈరోజు బైబిల్లో మనం చూద్దాం. మూడవ కారణం ఏంటి, ఎందుకు ప్రజలు సత్యాన్ని నిరాకరిస్తారు? ద థర్డ్ రీజన్ వై పీపుల్ రిజెక్ట్ ద ట్రూత్. మనిషికి మామూలుగా రిబెలియస్ నేచర్ ఉంటుంది. రిబెలియస్ అంటే ఎదిరించే స్వభావం ఉంటుంది. దేవుణ్ణి ఎదిరించి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే స్వభావం ఉంటుంది. ఆదాము కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఈ రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్. వాక్యం చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7-8 వచనాలను చూద్దాం. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7-8 వచనాలను చూద్దాం. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతకు అక్షయతను వెదుకువారికి నిత్య జీవము నిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. చూడండి, ఎవరైతే సత్యములో నిలబడక దుర్నీతి ప్రకారంగా ఇష్టానుసారంగా జీవిస్తారో వాళ్ళ మీదికి దేవుని ఉగ్రత వస్తుందంట. ఎందుకు దేవుని ఉగ్రత వస్తుంది? నోహాపు కాలంలో నోహాపు మాత్రం రక్షించబడ్డాడు, కానీ వేరే వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? ఎందుకంటే నోహాపు రక్షించబడ్డాడు, దేవుని వాక్యం అందరికీ ఇవ్వబడ్డది, నోహాపు ఆ దేవుని వాక్యానికి లోబడ్డాడు. వేరే వాళ్ళంతా వాళ్ళు దేవుని వాక్యానికి లోబడలేదు, వాళ్ళు దుర్నీతిని నమ్మారు. కనుక దేవుని ఉగ్రత వాళ్ళందరి మీద వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రిబెల్లింగ్ నేచర్. మూడవదిగా, తెలుసు నాకు దేవుని వాక్యం అని తెలుసు, సత్యం అని తెలుసు, కానీ నేను దానికి లోబడను. ఎన్ని శ్రమలు గుండా ఆయన పోతాను, నేను నాశనానికి కూడా రెడీగా ఉంటాను, కానీ నేను దానికి లోబడను. ఆ వాక్యానికి నేను లోబడను. చూడండి, ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. మనిషి స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఒక వ్యక్తి వచ్చాడు, ఇందాక చెప్పినట్లుగా, నేను సత్పురుషుడా, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. యేసయ్య చెప్పాడు ఈ లిస్టు. నాయన, నీ తల్లిదండ్రులను గౌరవించు, ఇవన్నీ ఆజ్ఞలని చెప్పాడు. ప్రభు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. ఒకటే మాట అన్నాడు యేసయ్య, ధనవంతుడిని ఎరిగి నీ ధనమంతా అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాట చేదుగా అనిపించింది. దేవుడు మాటకు లోబడలేదు. మళ్ళీ అతని పేరు మళ్ళీ బైబిల్లో రాయబడలేదు. మనిషి స్వభావం ఏంటో తెలుసా? ఆయనకు అనుకూలంగా ఉన్న వాక్యాన్ని మాత్రమే మనిషి అనుసరిస్తాడు. ఆయనకు అనుకూలంగా లేని వాక్యాన్ని మనిషి తృణీకరిస్తాడు. రిబెల్లింగ్ నేచర్ ఆఫ్ మ్యాన్. ఆ నిత్య జీవం కావాలని ఆశ ఉందా? ఆశ ఉంది. కోరికుందా? కోరికుంది. కానీ విధేయించే స్వభావం ఉందా? లేదు. నిజంగా దేవుడు ఆస్తిని కోరుకోలేదు, కానీ ఆయన స్వభావం ఏంటో కనుక్కోవడానికి చూశాడు. ఆయన నిజంగా నిత్యజీవం కావాలంటే ఏదైనా ఇష్టమైంది వదులుకుంటాడా అని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. రిబెల్లింగ్ నేచర్. 4వ కారణం మనం చూస్తే, ఎందుకు ప్రజలు సత్యమును నిరాకరిస్తారు? ఎందుకు సత్యము నిరాకరిస్తారంటే, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు సత్యంలో స్థిరపడ్డారు, వాక్యానుసారంగా వాళ్ళకి బైబిల్ తెలుసు, వాక్యంలో స్థిరపడ్డారు, మంచిగా ఆత్మీయ స్థితిలో నడుస్తుండేవాళ్ళు, కానీ తప్పుడు బోధలు వాళ్ళ జీవితాల్లోకి వచ్చాయి. యేసు ప్రభు, నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని చాలాసార్లు ఇక్కడి నుంచి చెప్పాను. నేను యేసు ప్రభు ఈ అంత్య దినాల్లో తప్పుడు బోధలు, అబద్ధ ప్రవక్తలు చాలామంది వస్తారు, జాగ్రత్త అనే మాటని యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకి 3 సార్లు హెచ్చరించాడు. స్వయాన యేసు ప్రభువే మీరు తప్పుడు బోధల వైపు వెళ్ళొద్దు, అబద్ధ ప్రవక్తల వైపు వెళ్ళొద్దు అని చెప్పాడు.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం, 7వ వచనం, 11వ వచనం, 24వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాటలవి. సీ దట్ నోబడీ డిసీవ్స్ యూ. ప్రేమ దేవుని బిడ్డారా, సత్యంలో స్థిరపడతారు, కానీ ఈ తప్పుడు బోధల వల్ల సత్యాన్ని వాళ్ళు నిరాకరిస్తారు. నేను వింటున్న బోధ నాకు సత్యమైందా అసత్యమైందా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? నాకు వాక్యం తెలిస్తే అది సత్యందా అసత్యమా తెలుస్తుంది. నాకు వాక్యం తెలియకుండా, నేను సత్యంలో స్థిరపడకుండా, వాళ్ళు బోధించేది కరెక్టా, వాళ్ళు బోధించేది రాంగా అనే విషయం నాకు తెలియదు. కనుక నేను సత్యంలో స్థిరపడలేదు కాబట్టి ఈయన బాగా చెప్పాడు. టాలెంట్ వల్ల చాలామంది బాగా చెప్తారండి, తలాంతు వల్ల కూడా చెప్తారు. కొందరు దేవుడు మంచి వాయిస్ ఇస్తాడు, కొందరు దేవుడు మంచి వాక్చాతుర్యం ఇస్తాడు, కొందరు దేవుడు మంచి బైబిల్ నాలెడ్జ్ ఇస్తాడు. సో ఇవన్నిటిని బట్టి వాళ్ళు చాలా ప్రసంగాలు చేయొచ్చు, కానీ వాళ్ళు చేసే ప్రసంగం, వాళ్ళు చెప్పే ఆ దేవుని వాక్యం సత్యమా, దేవుని వాక్యంలో నుంచి వస్తుందా, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వస్తుందా అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సో తప్పుడు బోధలు, అందుకే యేసయ్య పౌలు తిమోతికి రాసిన లేఖలో 2వ తిమోతి 4వ అధ్యాయం 4వ వచనంలో తిమోతికి రాసిన లేఖలో, చివరి దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం జరుగుతుందంటే అనేక తప్పుడు బోధలు వస్తాయని అనేక మార్లు పౌలు తన పత్రికల్లో ప్రస్తావించినట్లుగా, హెచ్చరించినట్లుగా కూడా మనం బైబిల్లో చదువుతున్నాం. యేసు ప్రభు హెచ్చరించాడు, పౌలు తన పత్రికల్లో మనం హెచ్చరించినట్లుగా కూడా చూస్తున్నాం. 4వ కారణం మనం చూస్తే, వై పీపుల్ రిజెక్ట్ ద ట్రూత్. ఎందుకు సత్యాన్ని నిరాకరిస్తారంటే తప్పుడు బోధల్ని అవలీలగా నమ్ముతారు. ఎందుకంటే వీళ్ళకి సత్యంలో వీళ్ళు స్థిరపడలేదు కాబట్టి. ఐదవ కారణం దేవుని వాక్యంలో స్థిరపడతారు, దేవుని వాక్యంలో వింటారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఈ లోకపు విచారములు, ఈ లోకపు ధనం కావచ్చు, ఆకర్షణ కావచ్చు, ఇవన్నిటికీ వాళ్ళు ఆకర్షితులవుతారు. వాళ్ళు ఆకర్షితులవి ఇక దేవుడికి దూరం అవుతారు. మార్క్స్ సువార్తకి వెళ్దాం. మార్క్స్ సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాలను చూద్దాం. మార్క్స్ సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాలను చూద్దాం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు కానీ, మీరు వాక్యమును విందురు కానీ ఐహిక విచారములను అంటే లోకాశలు ధనమోసమును. ధనం అంటే చూడండి, యేసు ప్రభుతో యూదా ఇస్కారియోతు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కోశాధికారిగా ఉన్నాడు. చాలా తెలివికల్లోడు. గ్రీకు తెలుసు, అనేక భాషలు తెలుసు. అపోస్తులందరిలో ఎక్కువగా చదువుకున్నవాడు యూదా ఇస్కారియోతే. కానీ ఏది ఆయనను తప్పిచ్చేసింది? ఏది ఆయనను దేవుడికి దూరం చేసింది అంటే ధనాశ. ఆయన దృష్టి డబ్బు మీద ఉంది, ఆయన దృష్టి ఈ లోకం మీద ఉంది. అందుకే యేసు ప్రభువు చేసిన బోధలు విన్నప్పటికీ, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూసినప్పటికీ, యేసు ప్రభు శిష్యుడుగా ఉన్నప్పటికీ ఆయన రక్షణను కోల్పోయాడు, ఆయన జీవితాన్ని కోల్పోయాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు, కానీ ఆయన దృష్టి దేని మీద ఉంది? మళ్ళీ చదువుమా 4వ అధ్యాయం 18, 19 వచనాలు జాగ్రత్తగా వినండి దయచేసి. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యమును విందురు కానీ ఐహిక విచారములను, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన, వాక్యముని వాళ్ళలో అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. అది పని చేయకుండా అయిపోతుంది. ఎందుకంటే ఒకవైపు దేవుని వాక్యం, ఇంకోవైపు లోకాశలు, ఇంకోవైపు ధనాశ కావచ్చు, ఇంకోవైపు ఐకిక విచారములు కావచ్చు. ఇవన్నీ వాళ్ళలో వాక్యంలో ఉంది, వాక్యం వాళ్ళలో ఉంది, కానీ ఆ వాక్యాన్ని ఇవన్నీ అణిచివేస్తాయి. సంసోనులో దేవుని అభిషేకం ఉంది, దేవుడిచ్చిన అభిషేకం ఉంది, కానీ లోకాశలు ఏం చేశాయి? ఆయనలో ఉన్న దేవుని అభిషేకాన్ని, దేవుని వాక్యాన్ని అణిచేసింది. ఆయన జీవితాన్ని కోల్పోయాడు.
హీ రిజెక్టెడ్ ద ట్రూత్. సత్యం ఏంటంటే సంసోను ఎందుకు ఏర్పరచబడ్డాడు దేవుడి చేత? ఫిలిస్టీలను ఎదుర్కోవడానికి దేవుడు ఆయన అభిషేకించి భూలోకంలోకి తీసుకొచ్చాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంసోను దేవుడు అభిషేకించి తీసుకొచ్చాడు. లోకాశలు, ఎంజాయ్మెంట్. అవునండి, చాలాసార్లు ప్రార్థనలో ఉన్న వాళ్ళు అంటారు, మనకి ఇవన్నీ అవసరమా? మనకి ప్రార్థనలో ఉన్న వాళ్ళకి మనకి ఏం అవసరమా? ఈ కట్టుబాట్లు ఎన్ని అవసరమా? ఈ క్రమశిక్షణ మనకు అవసరమా? అవసరమే. హల్లెలూయా. ఎస్. ఎందుకంటే లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే లాభం ఏంటి అని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. ఇంకో వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది, నీ ఆత్మకి బదులుగా నువ్వేమి ఇవ్వగలవు? వాట్ కెన్ యూ గివ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ యువర్ సోల్ అనే మాట ఇంకొకటి వాక్యాన్ని వాక్యం ప్రశ్నిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మకి విలువైంది ఏమీ లేదు, కానీ అది ఈ లోకంలో ఉన్నంతకాలం మనుషులకి అర్థం కాదు. అందుకే సత్యాన్ని వాళ్ళు నిరాకరిస్తారు. దే రిజెక్ట్ ద ట్రూత్. మనం చూద్దాం ఆరవ కారణం మనం చూస్తే, చూడండి, చాలామంది ప్రార్థనకు వస్తారు. ప్రార్థనకు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకి ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకు? వాళ్ళు ఏమంటారంటే, ఎన్ని మొరపెట్టినా దేవుడు నేనంటే ఇష్టం లేదు అని అంటారు. కానీ దేవుడు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారంటే, లూకాసు సువార్త 6:46 ప్రభువా 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 అని నన్ను ఏల పిలుస్తున్నావు, నేను చెప్పింది నువ్వు చేయకుండా నువ్వు ప్రభువా 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 అని నాకు మొరపెట్టి వ్యర్థము అంటున్నాడు. వై డు యూ కాల్ మీ లార్డ్ లార్డ్ అండ్ డు నాట్ డూ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టు డూ? నేనేం చెప్తున్నాను చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా ఎందుకు? ఆ మాట చదువుకుందాం ఒకసారి. లూకాసు సువార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి. చూడండి, నేను చెప్పిన మాటని, అంటే యేసయ్య చెప్పిన సత్యాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పినట్టుగా వినకుండా ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నావు? వేస్ట్. స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్ వాళ్ళలో పనిచేస్తుంది కాబట్టి. చదవండి, దాని తర్వాత చదవండి అమ్మా. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియచేతును. ఎవని పోలి ఉండునో, దాని తర్వాత ఉపమానం చెప్తా ఉన్నాడు. రాతి మీద కట్టబడ్డ ఇల్లు, ఇసుక దిబ్బ మీద కట్టబడ్డ ఇల్లు గురించి చెప్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయొచ్చు, ఉపవాస ప్రార్థన చేయొచ్చు, ప్రభువా 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 అని మొరపెట్టొచ్చు. అన్నిటికంటే ముఖ్యం దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటం. నోహాపుకి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నోహాపు చేశాడు. ఒక ఓడని కట్టుకోగలిగాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఇంకొక నెక్స్ట్ జనరేషన్కి ఇంకొక జనరేషన్కి దేవుడు మళ్ళీ నోహాపు కుటుంబం ద్వారానే మళ్ళీ లోకాన్ని స్థాపించాడు. మనము ఎంత మొరపెట్టినా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేసినప్పుడే వర్ధిల్లుతాం. ఒకానొక రోజు యేసు ప్రభు దగ్గరికి ఆయన తల్లి మరియా వచ్చింది, ఆయన సహోదరులు వచ్చారు, కొంతమంది ఆ శిష్యులు వచ్చారు. వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీగో మీ అమ్మ వచ్చింది, ఇదిగో మీకు సహోదరులు వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఆ సందర్భంలో అన్న మాట ఏంటంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వాళ్ళే నా సహోదరులు అనే మాటని యేసు ప్రభు మనము మత్తయి సువార్త 12:46 సమాధానం చెప్తున్నాడు. హూ ఆర్ మై బ్రదర్స్ అండ్ హూ ఈజ్ మై మదర్? ఆల్ దోస్ హూ ఒబే ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ మై బ్రదర్స్, మై సిస్టర్స్ అండ్ మై మదర్ అని అంటున్నాడు. హల్లెలూయా. అవునండి, దేవుడి చిత్తం చేయాలంటే సత్యంలో మనం స్థిరపరచబడాలి. దేవుని సత్యంలో స్థిరపడకుండా దేవుని చిత్తాన్ని మనం చేయలేం. We can never do the will of God without being సత్యంలో మనం స్థిరపడకుండా, దేవుని వాక్యంలో మనం నాటబడకుండా మనం చేయలేమండి. ఎలా ఉంటుందంటే,
మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, సత్యంలో స్థిరపడపోతే, దేవుని వాక్యం తెలియకపోతే అన్ని గుళ్ళు తిరుగుతూ ఉంటారు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడా సమస్యకి పరిష్కారం రాదు, ఎక్కడా మనకు విడుదల లభించదు. ఎందుకు అంటే మనం సత్యంలో స్థిరపడలేదు కాబట్టి. ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే ఆ ఎడారిలో 40 సంవత్సరాలు తిరిగి అలసిపోయి కొంతమంది చనిపోయారు, ఎవరు కూడా వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు నడిపించిన దేవుణ్ణి వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళ నడిపించిన దేవుని ప్రణాళికని వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళకి ఎప్పుడు ఒక బాధ. ఏం బాధ అంటే, ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఉన్నంతగా తిండి బాధ, ఇంకే బాధ, వాళ్ళకి నీళ్ళ బాధ, ఆహారం బాధ, ఇదే బాధ. వాళ్ళు ఎప్పుడు మోషే దగ్గర కొట్లాడు, అయ్యా మాకు నీళ్ళు లేవు, అయ్యా ఇగో మాకు మన్నా లేదు, అయ్యా ఈరోజు మన్నా రోజు మన్నానేనా ప్రభు, అయ్యా మాకు చికెన్ లేదు, ఇదే బాధ. ఈ కంప్లైంట్ తప్ప ఇంకో కంప్లైంటే లేదు వాళ్ళకి. ప్రభువా, వాళ్ళు ఎప్పుడైనా అడిగారా మోషేని, మేము కూడా దేవుడిని చూడాలయ్యా, మేము కూడా ఒకసారి దేవుడితో మాట్లాడాలయ్యా, ఒకసారి దేవుని మీ స్వరాన్ని మేము కూడా వినాలయ్యా అని ఎప్పుడూ అడగలేదు. ఎప్పుడు నెగిటివ్ మాటలే. మేము ఐగుప్తులో చచ్చిపోతే బాగుండేది, ఏడారికి ఎందుకు వచ్చాం, ఎప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళు. కాబట్టి అక్కడి సత్యంలో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాబట్టి దేవుని సత్యాన్ని తెలుసుకొని వాడు దేవుణ్ణి తెలుసుకోలేడు, దేవుని వాక్యాన్ని తెలుసుకోలేని వాడు దేవుణ్ణి తెలుసుకోలేడు. ఇఫ్ యు డోంట్ నో ద ట్రూత్, ఇఫ్ యు డోంట్ నో ద వర్డ్, యు డోంట్ నో గాడ్. నీకు సత్యం తెలియకపోతే, దేవుని వాక్యం తెలియకపోతే నీకు దేవుడు తెలియదని అర్థం. హల్లెలూయా. ఎస్, తెలుసు దేవుడికి. ఎలా తెలుసు? క్రిస్మస్లో మనము క్రిస్మస్ రోజు 2000 సంవత్సరాలకు పుట్టాడని చెప్పేసి మనకు తెలుసు, చరిత్ర తెలుసు. కానీ దేవుడు తెలియదు. నేను విడుదలనిచ్చే దేవుడుగా నీకు తెలియదు. సత్యము, సత్యస్వరూపి అయిన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యంలో నేను నడిపిస్తాడు. నేను పొందుకున్న విడుదల, నేను ఎక్కువగా దేవుని వాక్యంతో గడుపుతాను. టైం ఎక్కువగా దేవుని వాక్యంతో గడిపినప్పుడు ఈ మెసేజ్ ఇవ్వటానికి, ఒక మెసేజ్ ఇవ్వటానికి సుమారు 6 నుంచి 7 గంటలు కూర్చుంటాను. 7 గంటలు ఈ వాక్యాన్ని ధ్యానించి వచ్చి ఆ గంట సేపు వాక్యాన్ని చెప్తాను. ఆ 7 గంటలు దేవుడితో కూర్చున్నప్పుడు నాకు అనేక విషయాలు నేను బైబిల్లో ఇంతుందా, ఈసారి ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాడు, ఇంకా కొత్త విషయాలు నేను నేర్చుకుంటూ ఉంటాను. అవునండి, అదొక సముద్రం లాంటిది. దేవుడు గొప్పవాడు కనుక మనకి రోజు చదివిన ఆ వాక్యము కొత్తగానే ఉంటుంది. దాని తర్వాత 7వ కారణం ఎందుకు ప్రజలు సత్యాన్ని నిరాకరిస్తారు. వై పీపుల్ రిజెక్ట్ ద ట్రూత్. రక్షణలోకి వస్తారు, చాలామంది రక్షణలోకి వస్తారు, క్రైస్తవులుగా ఉంటారు, కానీ సత్యంలో స్థిరపడరు. ఎందుకంటే వాళ్ళు మనుషులని సంతోషపెట్టే వాళ్ళుగా ఉంటారు. ఎవరు? మనుషులని సంతోషపెట్టేవారిగా ఉంటారు, సమాజాన్ని సంతోషపెట్టేవారిగా ఉంటారు, వాళ్ళు ఇరుగు పొరుగు వారిని సంతోషపెట్టేవారిగా ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకే సమయంలో మనము దేవుణ్ణి, మనుషులని సంతోషపెట్టలేము. ఒకే సమయంలో మనం దేవుణ్ణి, మనుషులని సంతోషపెట్టాం. పౌలు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10-11 వచనాలు అంటాడు, ఒకవేళ నేను ఇంకా మనుషులని సంతోషపెట్టేవాడిగానే ఉంటే నేను దేవుని సేవకుణ్ణి కాదు అనే మాట అంటున్నాడు. ఇఫ్ స్టిల్ ఐ యామ్ ఎ పర్సన్ హూ ఈస్ ప్లీజింగ్ పీపుల్, దెన్ ఐఎమ్ నాట్ గాడ్ సర్వెంట్. నేను మనుషుల మెప్పు కోసం ఉన్నానా, దేవుని మెప్పు కోసం పనిచేస్తున్నానా? మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా, లేకపోతే దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నానా? ప్రేమ దేవుని బిడ్డారా, ఎందుకు మనం సత్యంలో నిలబడమంటే భయపడతాం. పేతురు ఎందుకు అబద్ధం చెప్పాడు? యేసు ప్రభు నాకు ఎవరో తెలియదని ఎందుకు అబద్ధం చెప్పాడంటే ఆయన చుట్టూ ఉన్న మనుషుల భయం, ఆయనను కూడా కొడతారని భయం. ఆ మనుషులను సంతోష పెట్టాలనుకున్నాడు, ఆ మనుషులను సంతోష పెట్టాలి కాబట్టి యేసు ప్రభు నాకెవరో తెలియదని చెప్పాడు. ఎస్, సత్యంలో నిలబడినప్పుడు, మనము సత్యంతో నిలబడ్డప్పుడు, వాక్యంలో నిలబడ్డప్పుడు అవునుకి అవునని చెప్పాలి, కాదు కాదని చెప్పాలి. అవును, కొంతమందిని కోల్పోవచ్చు మనం. we may have to lose people, కానీ
మనుషులని దేవుణ్ణి ఒకేసారి మనం సంతోషపెట్టలేం. వీ కెన్ నెవర్ ప్లీజ్ బోత్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. 7 కారణాలు మనం నేర్చుకున్నాం. ఒకవేళ అలాగే మనము సత్యంలో నిలబడితే, దేవుని వాక్యం నిలబడితే మనకి ఏం ఆశీర్వాదాలు వస్తే కొన్ని మాటలు పంచుకోవాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. త్వరగా నేను వాక్యాన్ని ముగిస్తాను. కీర్తనలో మనం చదువుతున్నాం, దివారాత్రులు మనందరికీ తెలుసు, సండే స్కూల్ వాక్యం వల్ల కూడా తెలుసు, కంఠస్థం తెలుసు, కానీ దాన్ని ఆచరించరు. ఏముంటుంది వాక్యం అక్కడ? దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించి వారు ఏటి ఒడ్డు మీద నాటబడిన చెట్టు వంటి వారు. అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో వాళ్ళు వర్ధిల్తారు, వాళ్ళు ఫలిస్తారు అంటున్నారు. మొట్టమొదటి ఆశీర్వాదం. ఈరోజు దీవారాత్రులు ధ్యానించే వారిగా ఉండండి. దేవుని వాక్య దీవారాత్రులు అంటే అన్ని పనులు మానేసి దేవుని వాక్యాన్ని చదవమని కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండండి. 2, యెహోషువాకు చెప్తా ఉన్నాడు. యెహోషువ చాలా యంగ్ పర్సన్, యవ్వనస్తుడు. మోషే లేడిక భయపడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలను ఎలా నడిపించాలని. అయితే మోషేకి యెహోషువాకి దేవుడు ఒక సీక్రెట్ చెప్తా ఉన్నాడు. బాబు, ఎలాగైతే నేను మోషేతో ఉన్నానో నీతో కూడా ఉంటాను. కానీ ఒక సీక్రెట్ ఏంటంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా దీవారాత్రులు నా వాక్యాన్ని ధ్యానించు, అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో విజయాన్ని చూస్తావు, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. యూ షాల్ బి సక్సెస్ఫుల్ అండ్ యూ షాల్ బి ప్రాస్పరస్ అనే మాటని యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడు? దీవారాత్రులు నా వాక్యాన్ని ధ్యానించడం. 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం యెహోషువ గ్రంథాన్ని ఫాస్ట్గా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపచేసి. ఏం చేస్తారంట? నీ మార్గమును వర్ధింపజేస్తాడు. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉంటే నీ మార్గములు వర్ధిల్లింపచేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? నీ మార్గమును చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ చెప్తున్నాడు. ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో యెహోషువ ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తున్నాడు. ఆయన వాగ్దాన భూమికి చేరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పట్టుకున్న బుక్ నార్మల్ బుక్ కాదు, మామూలు పుస్తకం కాదు. నీ బైబిల్లో నీ చేతిలో పట్టుకున్న పుస్తకం నార్మల్ పుస్తకం కాదు. ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కువగా అమ్మబడుతున్నది బైబిల్. కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత సురక్షితంగా షెల్ఫ్లో పెడతాం. షెల్ఫ్లో పెడితే దేవుని జ్ఞానం మనం సంపాదించుకోలేము. మన దావీదు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా అండి? ఏమని ప్రార్థన చేస్తున్నాడో విందాం. కీర్తన 25:5వ వచనంలో చూద్దాం. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నన్ను నీ సత్యంలో నన్ను స్థిరపరచు అంటున్నాడు. కీర్తన 25:5వ వచనాన్ని చూద్దాం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము అంటున్నాడు. ఎస్ ప్రభువా, నేను నీ సత్యాన్ని అనుసరింపచే. ఇది మన ప్రార్థన కావాలండి. లార్డ్, లీడ్ మీ ఇన్ దై ట్రూత్. ప్రభువా, నీ సత్యమును అనుసరింపచేయి నాయన, నీ సత్యంలో అనుసరింపచేయి. లార్డ్, లీడ్ మీ ఇన్ ద ట్రూత్ అనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొక ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చదువుదాం. కీర్తన 86:11వ వచనాన్ని చూద్దాం. కీర్తన 86:11వ వచనాన్ని చూద్దాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయుము. చూడండి, అక్కడ కూడా మళ్ళీ నీ సత్యంలో నన్ను నడిపించు, నీ సత్యమైన మార్గం నాకు నేర్పించు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అనేక దావీదు కీర్తనలు చూస్తే దావీదు అంటాడు, ఇంకొక కీర్తన 119లో దావీదు అంటాడు, నీ వాక్యము నా త్రోవకి దీపంలాగా ఉంది. యువర్ వర్డ్ ఈజ్ ద ల్యాంప్ టు మై ఫీట్ అనే మాట అంటాడు దావీదు. ఈరోజు దేవుని వాక్యము యేసు ప్రభువు అంటాడు పిలాతుతో, నేను
సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ భూలోకంలో నేను జన్మించి తిని, ఆ సత్యమే దేవుని వాక్యం. నీ చేతిలో ఉందే ఆ బైబిల్ గ్రంథమే దేవుని వాక్యం, అదే సత్యం. నువ్వు ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు సత్యం తెలుసుకున్నావా? 2, ఆ సత్యం తెలుసుకుంటే ఆ సత్యంలో స్థిరపడ్డావా? ఆ సత్యంలో నువ్వు స్థిరపడితే ఆ సత్యాన్ని, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకి చెప్తున్నావా, బోధిస్తున్నావా? 3 ప్రశ్నలు అడుగుతున్నాను. 1, నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావా? సత్యాన్ని తెలుసుకున్న నీవు సత్యంలో స్థిరపడ్డావా? సత్యంలో స్థిరపడ్డ నీవు ఆ సత్యాన్ని ఇతరులకి చెప్తున్నావా? బైబిల్ గ్రంథంలో వాక్యంలో మాట ఉంటుంది, సువార్తని బోధించే పాదాలు సుందరమైనవి. హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ ప్రీచ్ ద గాస్పల్. ప్రేమ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన చేసిన అన్ని కార్యాలు ఏంటంటే, గ్రామానికి వెళ్ళి సువార్తని బోధించాడు, మంచి వార్తను బోధించాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఇదిగోండి దేవుడి రాజ్యం సమీపముగా ఉంది, మారు మనసు పొందండి, సువార్తని నమ్మండి అని చెప్పాడు. సువార్తని నమ్మండి అని చెప్పాడు. 2-3 సందర్భాలు చెప్తాను. మనం తెలుసుకున్న సత్యం, మనం తెలుసుకున్న సువార్త చెప్పడం వల్ల ఇతరులు దీవించబడతారు. ఒకసారి మీకు బైబిల్ గ్రంథంలో టైం ఉన్నప్పుడు చదువుకోండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 30-31 వచనాల్లో ఒక నపుంసకుడిని మనం చూస్తూ ఉన్నాం. ఈ నపుంసకుడు యెషయా గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాడు. యెరూషలేంకి వచ్చాడు, దేవుని ఆరాధిద్దామని యెరూషలేం పట్టణానికి వచ్చాడు. ఆ యెషయా 53 అధ్యాయం తీసి చదువుతూ ఉన్నాడు, కానీ నాకు అర్థం కావట్లేదు. ఫిలిప్ వచ్చి అడుగుతున్నాడు, నీకేమైనా అర్థమవుతుందా అంటే, ఆ నపుంసకుడు అనే మాట ఏంటంటే, నాకు ఎవరు బోధించకుండా నాకు ఎలా అర్థమవుతుంది అంటున్నాడు. వాక్యాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 30-31 వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 30-31 వచనాన్ని చూద్దాం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఫిలిప్పు దగ్గరికి ఆ నపుంసకుడు పరిగెట్టుకొని పోయి, అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపించకుంటే, నాకు బోధించకుంటే ఎలాగూ గ్రహింపగలనని, ఎలాగూ అర్థం చేసుకోగలను అంటున్నాడు. అప్పుడు ఫిలిప్ ఏం చేస్తున్నాడు, వెంటనే ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న వచనాలని ఆ నపుంసకుడు చెప్తూ ఉన్నాడు. వెంటనే ఆయన రక్షణలోకి వస్తున్నట్లుగా ఆ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డారా, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించినప్పుడు వాళ్ళు రక్షణలోకి వస్తారనే మాటను చెప్తున్నాను. నీ రక్షకుడు ఎందుకు జన్మించాడంటే, ప్రజలకి రక్షణని ఇవ్వడానికి మాత్రమే నీ రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం. కొంతమంది అంటారు, మేము మంచి క్రియలు చేస్తే, సత్క్రియలు చేస్తే మాకు రక్షణ వస్తుందా? మేము మంచిగా జీవిస్తే మేము రక్షణలో ఉన్నట్టేనా? అవునండి, బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను. ఈయన పేరు కొర్నేలు ఎలాంటి వాడు? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఏం రాస్తుందో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి, చాలా మంచివాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నాడు. 2, కొర్నేల్లో ఉన్న మంచి ప్రవర్తన గలవాడు. 3, కొర్నేల్లో ఉన్న ఇంకో మంచి గుణం ఏంటంటే దాన ధర్మాలు చేసేవాడు. 1 మంచి గుణం ఉన్నవాడు, 2 రోజు ప్రార్థన చేసేవాడు, 3 దాన ధర్మాలు చేసేవాడు. కానీ ఇంత మంచిగా జీవించిన కొర్నేలుకి రక్షణ లేదు, కొర్నేలు కుటుంబానికి రక్షణ లేదు. ఈ కొర్నేలు ఒకరోజు మీ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదువుకుంటే, ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనాలు చెప్తా ఉన్నాడు, నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి నీ మనుషులను పంపించు, ఆ వ్యక్తి వచ్చి నీకు సువార్తని బోధిస్తాడని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా కొర్నేలు కొంతమందిని వ్యక్తులని పేతురు దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. పేతురు వచ్చి ఆ సువార్తని బోధించినప్పుడే, ఆ సువార్తని వాళ్ళు నమ్మినప్పుడే కొర్నేలు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రక్షణలోకి వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. సువార్త బోధించబడాలి. హల్లెలూయా. కొర్నేలు ఇంటికి వెళ్ళి పేతురు సువార్తని బోధించాడు. బోధించిన తర్వాతనే వాళ్ళందరూ రక్షణలోకి వచ్చినట్లుగా మనం ఆ 10వ అధ్యాయంలో
మనం చదువుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం. క్రిస్మస్ జరుపుకుంటున్న మనందరం చాలా గర్వంగా చెప్పుకుంటాం, మనము ఏర్పరచబడ్డ వాళ్ళం, ఎన్నుకొనబడ్డ వాళ్ళం. ఎందుకు ఏర్పరచబడ్డాం? ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? 1 పేతురు 2:9 ఏం చెప్తుందో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మీరు ఏర్పరచబడ్డ జనాంగం. దేనికోసమంట? చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడిని ఎందుకు నడిపించాడంటే ఆయన గుణాతిశయములను నువ్వు ప్రచురము చేయుటకు దేవుడు నిన్ను నడిపించాడు. He has called you from the darkness to light. He has chosen you because so that you may proclaim his word. ఆ మాట చదువుకుందాం. 1 పేతురు 2:9 దయచేసి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. దేనికి ఏర్పరచబడ్డాం? అండర్లైన్ చేసుకోండి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనం ఏర్పరచబడ్డ వాళ్ళం. సత్యము తెలుసుకున్నారా? 2, సత్యంలో స్థిరపడ్డారా? 3, ఆ సత్యాన్ని ఇతరులకి రక్షణ తీసుకొచ్చి ఆ సత్యాన్ని మీరు బోధిస్తున్నారా? ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ 3 ప్రశ్నలు మనం అడుక్కుందాం. ఎందుకంటే సువార్తని బోధించినప్పుడు ప్రజలు రక్షణలోకి రావడం మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే చాలాసార్లు యేసయ్య ఆయన ఉన్న 3.5 సంవత్సరాలు గ్రామానికి వెళ్ళి సువార్తని ప్రకటించినట్లుగా, ఆ సువార్తని ప్రకటించినప్పుడే చాలామంది విడుదల పొందుకున్నారు, అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్యక్రియలు జరిగాయి. ఆశ్చర్యక్రియలు ముందుగా జరగలేదు, సువార్తని ప్రకటించిన తర్వాతనే ప్రజలు అద్భుతాలు పొందుకున్నారు, ప్రజల జీవితాలు ఆశ్చర్యక్రియలు జరిగాయి, ప్రజలు స్వస్థత పొందుకున్నారు, చనిపోయిన వారు లేచారు. మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు ఈ 3 విషయాలని మనం ఆత్మపరిశీలన చేసుకుని అడుగుదాం. నేను సత్యాన్ని తెలుసుకునే పిలాతు అడిగాడు, సత్యం అనగా ఏమి అని అడిగాడు. ఈరోజు సత్యం అంటే ఏంటో దేవుని వాక్యం అని మనం తెలుసుకున్నాం. 1, సత్యం తెలుసుకున్నామా? 2, సత్యంలో స్థిరపడ్డామా? ఆ తెలుసుకున్న సత్యం, ఆ సత్యంలో స్థిరపడ్డ మనం ఇతరులకి మనం బోధిస్తున్నామా అన్నది ప్రశ్న. దయచేసి లేచి నిలబడి మనం ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి క్రిస్మస్ జరుపుకుంటున్న మనం యేసయ్య చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకంలో పుట్టి తిని అంటున్నాడు. ఐ హ్యావ్ బీన్ బోర్న్ టు టెస్టిఫై ద ట్రూత్. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు క్రీస్తు జన్మించాడు. ఈరోజు సత్యం అంటే ఏంటో దేవుని వాక్యంలో మనం విన్నాం. సత్యాన్ని ఎందుకు ఎవరు నిరాకరిస్తారో దేవుని వాక్యంలో నుంచి విన్నాం. ఆ సత్యంలో మనం నిలకడగా ఉంటే ఇలా వర్ధిల్లుతామో దేవుని వాక్యంలో విన్నాం. దావీదు చేసిన ప్రార్థన కూడా మనం విన్నాం. అయ్యా, నన్ను సత్యంలో స్థిరపరచు, నన్ను సత్యంలో నడిపించు అని దావీదు ప్రార్థన కూడా మన వాక్యంలో విన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా దావీదులాగా ప్రార్థన చేద్దామా? ప్రభువా, నన్ను సత్యంలో స్థిరపరచు నాయన. ప్రభువా, నన్ను సత్యంలో నడిపించు నాయన. ప్రభువా, నన్ను సత్యంలో స్థిరపరచు ప్రభువా. ఆ సత్యం ఇతరులకు బోధించే కృపను నాకు ఇవ్వు ప్రభువా అన్నాడు. ప్రభు అన్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు సర్వసత్యంలో మీరు నడుస్తారు. మీరు సత్యమును గ్రహించినప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని వాక్యంలో వచ్చిన. When you know the truth will set you free. ప్రభువా, ప్రత్యేకంగా మేమందరం కూడా సత్యంలో ఇంకా స్థిరపడే కృపను మాకు ఇవ్వు నాయన. సత్యంలో లోతైన విషయాలు తెలుసుకునే కృపను మాకు ఇవ్వు ప్రభువా. నీలో స్థిరపడి సంపూర్ణ విడుదల పొందుకునే కృపను ఇవ్వమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. The festive spirit Christmas brings makes everyone rejoice. Let's spread the joy, the love and warmth to the people that we meet.
Christmas, namakonai adida. ఇది Christmas, namakonai adida. ఇది Christmas, namakonai adida.